Good afternoon, children. Today we have discussed. Uh, Yesterday we have discussed percentages part one. This is part two of page number 112 of fifth class. So, in a class, 30 students are present. 10% were absent. Find the number of students present in the class. So, 30 students lo ఎంత percent absent అన్న 10% of 30 students were absent. సో 10% ఆఫ్ 30 స్టూడెంట్స్ అని అంటే 10 ఈ పర్సంటేజ్ సింబల్ తీసేస్తే డినామినేటర్లో 100 వస్తుంది. ఆఫ్ అంటే ఇంటూ 30. సో ఇక్కడ ఇంటూ 30 అన్నమాట. అంటే ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతాయి. సో మిగిలింది ఏంటంటే 3 స్టూడెంట్స్ అని అంటే సో 3 students out of 30 students were absent. So the number of students present in the class is 27 students. So this is how you solve a word problem. So next, Mr. Josh earns 50,000. He spends 20% of it on transport, 50% of it on food, and 25% on rent. How much does he spend on each? So 50,000 లో 20% దేనిలో 20% ఆఫ్ 50,000 he spends on ట్రాన్స్పోర్ట్. అంటే 20% సింబల్ తీసేస్తే ఇక్కడ 100 వస్తుంది డినామినేటర్. ఆఫ్ అంటే ఇంటూ ఇక్కడ 50,000 అంటే 0000 గెట్స్ క్యాన్సిల్. 520 ఏమవుతుంది 10,000 అవుతుంది. సో 15% ఆఫ్ 50,000 he spends on what నానా ఫుడ్. అంటే 15% తీసేసి డినామినేటర్లో 100 ఆఫ్ 50,000 అని అంటే ఇక్కడ 00 ఇక్కడ 00 గెట్స్ క్యాన్సిల్. 515 అంటే 7,500. సో ఆన్ రెంట్ హీ స్పెండ్స్ 25% ఆఫ్ 50,000. సో 25% సింబల్ని తీసేస్తే డినామినేటర్లో 100 వస్తుంది. ఆఫ్ 50,000 0000 గెట్స్ క్యాన్సిల్. 525 అంటే 12,500. సో ఫైండింగ్ పర్సెంటేజ్ ఇక్కడ. సో హౌ యూ హ్యావ్ టు కన్వర్ట్. సో 45 పైసే అవుట్ ఆఫ్ 3 రూపీస్ అని అంటే సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దే షుడ్ బి మస్ట్ బీ ఇన్ ద సేమ్ యూనిట్స్. సో 1 రూపీస్ ఈక్వల్స్ 100 పైసే కాబట్టి 3 రూపీస్ అంటే 300 పైసా అవుతుంది. 45 అవుట్ ఆఫ్ 300 పైసా ఏమవుతుంది 45/300. దాన్ని ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100. వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ఎస్టర్డేస్ క్లాస్ హౌ టు కన్వర్ట్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్. 100 ones 100 3s 3 1s 3 15s 45 అవుతుంది. సో నెక్స్ట్ 200 grams అవుట్ ఆఫ్ 2 kgs అని అంటే ఇది కూడా మనకు గ్రామ్స్లో ఉండాలి. సో 2000 గ్రామ్స్గా తీసుకుంటాం. 200/2000 ఇంటూ 100 అంటే 0000 గేట్స్ క్యాన్సిల్. 20 10s 200. సో 10% అవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో సీ హియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనము పేజ్ నెంబర్ 114లో ఫస్ట్ బిట్ మనం చూసినట్టయితే కనుక సో ఐ విల్ టేక్ 2 questions అండ్ సాల్వ్. రిమైనింగ్ కూడా మీరు అదే పద్ధతిలో చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 25% ఆఫ్ 500 అని ఇచ్చారు. సో నెక్స్ట్ 12% ఆఫ్ 75 అని ఇచ్చారు. సో 25% అని అంటే 25/100 ఆఫ్ అంటే ఇంటూ 500. 100 ones 100 5s 25 5s ఏమవుతుంది 125 రూపీస్ అవుతుంది. ఏంటి ఫస్ట్ దాని సొల్యూషన్. సో నెక్స్ట్ ఏంటిది సిది. ఓకేనా, 12% అంటే 12% సింబల్ తీసేస్తే డినామినేటర్లో 100 వస్తుంది ఇంటూ 75. సో 25 4s 25 3s 4 1s 4 3s 3 ఇంటూ 3 అంటే ఏమవుతుంది 9 అవుతుంది. ఓకేనా, సో 9 ఈజ్ ద ఆన్సర్. సో 12% ఆఫ్ 75 అంటే 9 అవుతుంది. సో ఇక్కడ ఫైండ్ ద పర్సెంటేజ్ అన్నారు. 45 అవుట్ ఆఫ్ 75, 20 ml అవుట్ ఆఫ్ 100 ml, 50 paisa out of 1 rupee, 400 grams out of 2 kgs. So I will take the questions first. So 45 out of ante by 75. ఇప్పుడు మనకు మార్క్స్ అంటాం కదా 45 out of 75. సో దీన్ని మనము పర్సెంటేజ్లోకి కన్వర్ట్ చేయడానికి ఇంటూ 100 చేయాలి. సో 25 4s 25 3s 3 1s 3 15s. ఓకేనా, సో దిస్ ఇస్ ఆన్సర్. 15 4s ఎంత అవుతుంది 60 అవుతుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఏ క్వశ్చన్. సో నెక్స్ట్ బి క్వశ్చన్. సో 20 ml అవుట్ ఆఫ్ 100 ml. సో 20 1s 25s. ఓకేనా, సో ఇక్కడ డైరెక్ట్ ఎందుకు చేసిన అంటే రెండు సేమ్ యూనిట్స్లోనే ఉన్నాయి. సో ఈ ఆన్సర్ ఈజ్ హియర్ 1/5 అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ 50 paise అవుట్ ఆఫ్ 1 rupee.
సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది 50 పైసే బై 1 రూపీ అంటే ఎంత పైసే 100 పైసే ఓకేనా. సో 50 1s 50 2s అంటే ఆన్సర్ ఏమవుతుంది 1/2. సో నెక్స్ట్ డి క్వశ్చన్. సో 400 grams అవుట్ ఆఫ్ 2 kg అంటే 400 బై 2 kg అంటే 2000 grams అవుతుంది ఓకేనా. సో 400 1s 400 5s. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 1/5 అవుతుంది. ఓకే సో రైట్. సో ఈ రకంగా డిఫరెంట్ యూనిట్స్లో ఉండొద్దు, ఒకవేళ డిఫరెంట్ యూనిట్స్లో ఉంటే కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఇప్పుడు బి క్వశ్చన్ అనేటిది ఈ క్వశ్చన్కి సేమ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏ సి అనేటివి డి క్వశ్చన్కి సేమ్గా ఉంటుంది. సో మీకు సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను. సో దాన్ని యూజ్ చేసి రిమైనింగ్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో రూపాలి గాట్ 16 out of 20 in mathematics, 21 out of 25 in English. In which subject did she get a better percentage? ఓకేనా. సో రూపాలి గాట్ ఓకేనా. సో మ్యాథ్స్లో తనకు వచ్చిన మార్క్స్ ఏంటి నాన్న, మ్యాథ్స్లో తనకు వచ్చిన మార్క్స్ ఏంటి అని అంటే 16 out of 20. సో 16 out of 20ని మనం పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలి అని అంటే ఇంటూ 100 చేయాలి ఓకేనా. సో ఇంటూ 100 చేసి 20 1s 20 5s. సో 16 5s ఎంతనా 80% అవుతుంది. సో మ్యాథ్స్లో తనకు వచ్చిన పర్సంటేజ్ 80%. సో నెక్స్ట్ ఇంగ్లీష్లో తనకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అని అంటే, సో తనకు వచ్చిన మార్క్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 out of 25. సో ఇంటూ 100 చేసినట్టయితే 25 1s 25 4s 21 4s ఏమవుతుంది 84%. షీ గాట్ గుడ్ పర్సంటేజ్ in English. Okay my dear students. So next if you see here, Ramlal owned property worth 60,000. okay so Ramlal property enta anante D question. so Ramlal property enta untundi anante, so Ramlal property 60,000 undi okay na. సో రామ్లాల్ ప్రాపర్టీ 60,000 ఉంటే, సో 75% ఆఫ్ ప్రాపర్టీ 75% ఆఫ్ ప్రాపర్టీ గేవ్ టు హిజ్ వైఫ్ అని అన్నారు. అంటే 75% ఏమవుతుంది, సో 75/100 ఇంటూ తన ప్రాపర్టీ ఎంత 60,000 అన్నమాట ఓకేనా. అంటే 00 గెట్స్ క్యాన్సిల్. సో 6 75s అని అంటే, సో 75 6s సో 30 6 7s 42 45. సో 75 6s ఎంత 450. సో నెక్స్ట్ ఇక్కడ 00 అంటే దాదాపుగా 45,000 తన వైఫ్కే ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏంటి నాన్న 15% ఆఫ్ ఇట్ టు హిజ్ సన్ అన్నమాట ఓకేనా. సో 15% ఆఫ్ ఇట్ హీ హ్యాస్ గివెన్ టు హిస్ సన్. అంటే 15% అంటే 15/100 ఇంటూ ఓకేనా. సో 60,000. సో 00 గెట్స్ క్యాన్సిల్. 15 6s 90 ఓకేనా. సో ఇక్కడ 9,000 రూపీస్ హీ గేవ్ టు హిజ్ సన్ అన్నమాట. సో నెక్స్ట్ రిమైనింగ్ హీ గేవ్ టు చారిటీ అన్నాడు. అంటే రిమైనింగ్ టు చారిటీ అంటే తన వైఫ్కి ఎంత ఇచ్చాడు బేట 45,000 ప్లస్ తన సన్కి ఎంత ఇచ్చిండు 9,000 ఓకేనా. సో టోటల్ ఎన్ని పోయినాయి 54,000 ఓకేనా. సో 60,000లోకి వెళ్ళి మనము 54,000ని తీసేసినట్టయితే సో ఎంత పోయింది చారిటీకి 6,000 హీ గేవ్ టు చారిటీ అన్నమాట. ఓకే మై డియర్ స్టూడెంట్స్. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో రీతా కుడ్ సాల్వ్ 60% ఆఫ్ ద సమ్స్ గివెన్ ఇన్ ద క్లాస్. ఇఫ్ షీ వాస్ గివెన్ 25 సమ్స్, హౌ మెనీ సమ్స్ డిడ్ షీ సాల్వ్ ఓకేనా. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి 60% ఆఫ్ సమ్స్ గివెన్ ఇన్ ద క్లాస్. సో సమ్స్ ఎన్ని ఇచ్చారు 25 ఇచ్చారన్నమాట ఓకేనా. సో రీతా సాల్వ్స్
60% of sums. సో 60% ఆఫ్ సమ్స్ ఎన్ని ఉన్నాయి, 25 ఉన్నాయి. సో 60% తీసేస్తే 100, ఆఫ్ అంటే ఇంటూ 25, 25 1 జా 25 4 జా 4 1 జా 4, 4 1 జా 4, ఇక 20 వచ్చినాయి, 4 5 జా 20. సో హియర్ 15 సమ్స్ షీ కెన్ సాల్వ్ అన్నమాట. Okay, so next we will go to the fourth bit. So tick the correct answer. A girl scored 75% marks out of 500. How many marks did she get ante? So 75% of 500 marks ante, so 75 by 100 into 500, 100 ones are 100 fives are, so 75 fives are ఏమవుతుంది అని అంటే, సో 75 into 5, 5 5s are 25, 5 7s are 35 plus 2 37, 375 అవుతుంది, 375 marks. So the option is what na B here. So next tick the correct answer. 6 whole 1/4% of 480 grams is, okay na. So 6 whole 1/4% of 480 grams అంటే 4 6 24 ప్లస్ 1 ఏమవుతుంది 25/4, పర్సంటేజ్ తీసేస్తే కింద ఇంటూ 100 వస్తుంది. సో ఇంటూ 480 అంటే, సో 25/400 ఇంటూ 480, 0 0 గెట్స్ క్యాన్సల్, 4 10s are 4 12s are 2 5s are 2 6s are 5 1s are 5 5s are. సో 5 into 6 అని అంటే 30 అవుతుంది, 30 grams అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ హియర్ 30 grams అన్నమాట. సో 2500 man earns 2500, he spends 30% of his income on food. How much does he spend on food అని అంటే, సో 30% of 25%, 2500 అవునా కాదా, ఓకేనా. సో 30% of 2500 on food he will spend. So 30% అంటే 30/100 into 2500, 00 00 gets cancel, 25 3s 75 అవుతుంది. సో 750 రూపీస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 125% మీన్స్ అంటే 125% తీసేస్తే 100 అన్నమాట, ఇది అవుతుంది అర్థం. వాట్ పర్సెంట్ ఆఫ్ 50 liters ఈజ్ 20% అంటే, 50 liters ఈజ్ 20% అంటే 50 out of 20 ఇంటూ 100 చేసి 250% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ మనీ యువర్ పర్సెంటేజెస్ చాప్టర్. మీన్ వైల్ హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, ప్రాక్టీస్ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ by seeing the model problems.